పిడుగురాళ్లపట్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. మహనీయుల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పిడుగురాళ్ల మండల కన్వీనర్ చింతా సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మాదాల కిరణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ జైనులబ్దీన్, కందులూరి శివయ్య, మందా సుధీరు, కత్తెరపు వాసుదేవరెడ్డి పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున మన పిడుగురాళ్ల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గాంధీజీ గారు కలలుగన్న స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. ఆ మహానీయుల త్యాగనీయుల మహానీయుల ఫలితమే ఈ రోజున మన అందరికీ స్వాతంత్రం వచ్చింది. కాబట్టి మహానీయులందరూ మనం గుర్తు తెచ్చుకోవాలి. గాంధీ గారు చెడు వెనుకు, చెడు మాట్లాడకు, చెడు చూడకని అంటరానితనాన్ని దూరంగా చేశాడు. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పిడుగురాళ్లలో జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు తెల్లదొరల పరిపాలనలో మన దేశం 200 సంవత్సరాల అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నటువంటి దేశాన్ని మహాత్మా గాంధీ గారితో పాటుగా ఇంకా కొంతమంది స్వతంత్ర సమరయోధులు పెద్దలందరూ కూడా వారి యొక్క జీవితాలని పణంగా పెట్టి జాతి హితం కోసం అనేక రకాల ఉద్యమాలు, అనేక రకాల కార్యక్రమాల ద్వారా స్వతంత్ర సముపార్జన మనందరి కోసం, మన భావితరాల కోసం వాళ్ళు ఆ రోజు సముపార్జించడం జరిగింది. అహింసా సిద్ధాంతం ద్వారా గాంధీ గారైతే ముఖ్యంగా అహింసా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి హింస లేకుండా స్వతంత్రాన్ని సాధించాలనే లక్ష్యంతో ఆ యొక్క స్ఫూర్తిని అందరిలో కూడా రగిలించి అహింస ద్వారానే స్వతంత్రం సాధించడం జరిగింది. వారు ఆ రోజు ఏదైతే కలలు కని మనకు స్వాతంత్రం అందించారో వారి స్ఫూర్తిని మన భావితరాలు కూడా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయి అందరూ కూడా సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని, వారి యొక్క సిద్ధాంతాలని ముందుకు తీసుకుపోవాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.